డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీసీసీఈ ఎఫ్మ్యాప్ ద్వారా కాలేజీ ఫీజు ఏ విధంగా పే చేయాలో చూద్దాం. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంట్లో ఏపీసీసీఈ ఎఫ్మ్యాప్ అని సెట్ చేసినట్లయితే ఈ విధంగా యాప్ అనేది కనిపిస్తుంది. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ స్టూడెంట్ ఓఏఎండిసి నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక థర్డ్ ఇయర్ స్టూడెంట్ యొక్క ఓఎన్డిసి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత అది పాస్వర్డ్ అడుగుతుంది. సో అందరికీ డిఫాల్ట్గా CCE@1234 అని ఇవ్వడం జరిగింది. సో తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇటువంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫీ పే చేయడం కోసం ఫీ మాడ్యూల్ అనే ఒక టైల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇతను థర్డ్ ఇయర్ స్టూడెంట్. ఫీ ఎంత ఉంటుంది అంటే 13,150 రూపాయలు ఇక్కడ ఇవ్వబడింది. అతని తోటికి ఏం పే చేయలేదు. సో ఇప్పుడు మనం ఫీ పే చేయడం కోసం పే నౌ అనే ఒక బటన్ ఉంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేసినట్లయితే అది పేమెంట్ పేజ్కి మనం తీసుకెళ్తుంది. ఇక్కడ మొత్తం ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. మనం ఎంతైతే ఫీ పే చేద్దాం అనుకుంటున్నామో అంత ఫీ వరకు మనం ఎంత అమౌంట్ అయితే అంత మన ఇష్టం వచ్చినంత ఎంటర్ చేయొచ్చు. తర్వాత ద అబౌవ్ ఎంటర్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఈ బటన్ని టిక్ చేసి పే నౌ అని క్లిక్ చేస్తాం. సో ఆ తర్వాత ఈ విధంగా ఒక పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో మీ అందరికీ మీ యొక్క యూపీఐ ఐడీలు తెలిసి ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యూపీఐ ఐడి అని టైప్ చేస్తాం. తర్వాత వన్స్ ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్ మనం పే నౌ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే మనం పే నౌ అని క్లిక్ చేస్తామో అది మన యూపీఐ యాప్ ఉంటుంది కదా, ఆ రెస్పెక్టివ్ యూపీఐ యాప్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క పేమెంట్ని కంప్లీట్ చేయాలి. సో నేను ఒక 1 రూపీ పే చేయడం కోసం ట్రై చేశాను. నాకు ఈ విధంగా రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని మనం అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసే ముందు చూడండి, కమిషన్ రేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్కి మనం పే చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాం ఇక్కడ. సో వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ పేమెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి యాప్లు ఏమీ క్లోజ్ చేయకుండా మళ్ళీ మనం ఎఫ్మ్యాప్కి రావాలి. ఎఫ్మ్యాప్లో ఇంకా టైం అనేది టిక్ అవుతూ ఉంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్గా రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ వచ్చేంత వరకు మీరు ఈ ఎఫ్మ్యాప్ని క్లోజ్ చేయకూడదు. ఒకవేళ క్లోజ్ చేసినట్లయితే మీ డబ్బులు కట్ అయిపోయి పేమెంట్ అవ్వకుండా అది పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అవి ఒక 5 లేదంటే 7 రోజుల తర్వాత మళ్ళీ మీ బ్యాంక్లోకి మీ అకౌంట్లోకి మళ్ళీ డిపాజిట్ అవుతాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మనం వీ కెన్ గో బ్యాక్. సో ఇప్పుడు చూసినట్లయితే టోటల్ అమౌంట్ పెయిడ్ దగ్గర 1 రూపీ చూపించింది. సో ఈ విధంగా మనం మొత్తం ఫీజు ఒకేసారి కట్టాలి అనుకుంటున్నారు చాలామంది విద్యార్థులు. అలా కాదు, మనకు నచ్చినంత అమౌంట్ సో దాంట్లో ఎంటర్ చేసి మనం పే చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ CCE ఎఫ్మ్యాప్. Thank you.